హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 23. ఇక ఆ రోజు అక్కడే గడిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ హైదరాబాద్కి చాపర్ ఎక్కేశారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్కి రీచ్ అయ్యారు అందరూ. హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే నేరుగా అక్కడి నుంచి సుందరీదేవి గారి దగ్గరికి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత తల్లిని చూడబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది అక్షర. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది అమ్మని చూసి. చాలా హ్యాపీగా ఉంది బావా అంది అక్షర సూర్య వైపు చూస్తూ. సారీ పండు, నిన్ను అత్తకి దూరం చేయక తప్పలేదు అన్నాడు సూర్య. పర్లేదు బావా, అయినా నువ్వు కూడా కావాలని ఏం చేయలేదు కదా అంది అక్షర. ఇక చూస్తూ ఉండగానే ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది కార్. బావా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అమ్మ ఇక్కడ ఉంటుందా అనుమానంగా అడిగింది కావ్య. అవును కావ్య, ఇక నుంచి అమ్మ మాత్రమే కాదు, మనందరం కూడా ఇక్కడే ఉండబోతున్నాం చెప్పాడు సూర్య. హే సూపర్ అయితే అంది అక్షర ఎగ్జైటింగ్గా. ఇద్దరినీ చూసి నవ్వుకుంటూ ఉన్నాడు సూర్య. ఇక కార్ దిగి అందరూ లోపలికి వెళ్ళారు. ఎందుకో శ్రీనికాకి అమర్కి కొంచెం భయంగా అలాగే మొహమాటంగా ఉంది. అమర్కి భయం ఎందుకు అంటే సుందరీదేవి గారు తనని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే భయం. శ్రీనికాకి ఎందుకు అంటే ఇంతమంది ముందు తను ఒక అనాథలా ఆ ఇంటికి వెళ్తుంది అనే భయం. సూర్య అమర్ వైపు చూస్తూ, ఏమైందిరా, ఎందుకు భయపడుతున్నా? అది బావా, మరి అది ఎందుకో తెలియట్లేదు. పెద్దమ్మ నన్ను యాక్సెప్ట్ చేస్తారా భయంగా అడిగాడు అమర్. అమర్, అమ్మ గురించి నాకు బాగా తెలుసు, తను ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది చెప్పింది అక్షర నమ్మకంగా. తను నన్ను యాక్సెప్ట్ చేస్తే అంతకంటే ఇంకేం వద్దు నాకు అన్నాడు అమర్ కంటి నిండా నీళ్లతో. సరే పదండి అంటూ సూర్య వెళ్ళి శ్రీనిక చేయి పట్టుకొని ముందుకి కదిలాడు. అన్నయ్య, నువ్వు వదిన చేయి పట్టుకోవాలి. నాకు తెలుసు, కానీ నా చెల్లి ఒంటరి కాదు, తనకి తోడుగా అన్నయ్య ఉన్నాడు అని చెప్పడానికి నీ చెయ్యిలా పట్టుకున్నాను అన్నాడు సూర్య. ఆ మాటకి కంటి నిండా నీళ్లతో సూర్య వైపు చూస్తూ, థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఏజ్ అంటూ వచ్చాక నువ్వే నా రోల్ మోడల్. అప్పుడు అనుకునేదాన్ని నీతో కలిసి ఒక ప్రాజెక్ట్ లేదంటే ఒక రోజు వర్క్ చేస్తే చాలు అని, లేదా నా వర్క్ నువ్వు మెచ్చుకుంటే చాలు అనుకునేదాన్ని. కానీ ఈరోజు నాకు నీ చెల్లి స్థానం ఇచ్చావు. ఈ లైఫ్కి ఇది చాలు అన్నయ్య కంటి నిండా నీళ్లతో చెప్పింది శ్రీనిక. శ్రీనిక, నువ్వు బయట అమ్మాయివి అనుకోవట్లేదు, నా సొంత చెల్లి అనుకుంటున్నాను. సో నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు నచ్చదు అన్నాడు సూర్య కొంచెం సీరియస్గా. సారీ సారీ అంటూ నవ్వుతూ సూర్య చేయి పట్టుకొని ముందుకి నడిచింది. మేం మాత్రం ఏం తక్కువ అంటూ అక్షర ఒకవైపు, కావ్య ఒకవైపు అమర్ చేయి పట్టుకొని ముందుకి కదిలారు. గుమ్మం దగ్గరే హారతి పట్టుకొని వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సుందరీదేవి గారు. అమ్మా అంటూ తన దగ్గరికి వస్తున్న పెద్ద కూతుర్ని చూసి, ఆగవే నువ్వు, అక్కడే ఆగు అంటూ సూర్య వైపు చూసి, సూర్య, నువ్వు అక్షర పక్కకి వచ్చి తన పక్కన నిలబడు అంటూ చెప్పడంతో ఇద్దరు పక్క పక్కన నిలబడ్డారు. ఇక సుందరీదేవి గారు 5గురికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. అమ్మా అంటూ తల్లిని హత్తుకుంది అక్షర. ఎలా ఉన్నావే ప్రేమగా కూతుర్ని తడుముతూ అడిగారు సుందరీదేవి గారు. నేను చాలా బాగున్నాను నవ్వుతూ చెప్పింది శ్రీనిక. అవును సూర్య, ఈ అబ్బాయి ఎవరు, అలాగే ఈ అమ్మాయి అడిగారు సుందరీదేవి గారు. ఎందుకో అప్పటి వరకు లేని టెన్షన్ మళ్ళీ మొదలైంది ఇద్దరిలో. అత్త, అది వీడు అమర్, మీకు వరుసకి కొడుకవుతాడు అన్నాడు సూర్య. వరసకి కొడుకా? ఏం మాట్లాడుతున్నావు సూర్య, నాకేం అర్థం కావట్లేదు. అది అత్త, వీడు మావయ్యకి అండ్ అలాగే ఇంకో ఆమెకి పుట్టిన కొడుకు
చెప్పాడు సూర్య. ఆ మాటలు విన్న సుందరీదేవి గారు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయారు. ఏం మాట్లాడుతున్నావు సూర్య? ఇప్పటి వరకు అనీచుడు అనీచుడు అంటూ ఆపై మాటలు రాక ఆపేశారు సుందరీదేవి గారు. అమర్ కూడా నాలాగే చాలా పోగొట్టుకున్నాడత్తా. తనని కన్న తండ్రే తను పుట్టగానే చంపేయాలి అని చూశాడు. తన తల్లిని చంపేశాడు. ఇన్నాళ్ళు ఒక అనాథలా అనాథాశ్రమంలో పెరిగాడు అన్నాడు సూర్య. అసలు ఆ నీచుడికి మనసు అనేదే లేదా సూర్య? అడిగారు సుందరీదేవి గారు ఏడుస్తూ. అమ్మా ఏడవకు అంటూ అక్షర ఓదారుస్తూ ఉంది. సుందరీదేవి గారు అమర్ వైపు చూశారు. అమర్కి ఎందుకో సుందరీదేవి గారిని చూస్తూ ఉంటే తన తల్లిలా అనిపిస్తూ ఉంటే ఆమె వైపే చూస్తూ ఉన్నాడు కన్నీళ్లతో. ఇలారా అన్నట్టు చేయి చాపి పిలిచారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆవిడ దగ్గరికి చేరుకున్నాడు అమర్. ఇన్నాళ్ళు అందరూ ఉన్నా కూడా అనాథలా పెరిగావు కదా, ఇక నుంచి అలా వద్దు. నీకు ఈ అమ్మ అక్క చెల్లి అందరూ ఉన్నారు. నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉంటావు అన్నారు సుందరీదేవి గారు. అమ్మా అంటూ సుందరీదేవి గారిని హత్తుకున్నాడు అమర్. తల్లి ఆప్యాయత అనురాగం జీవితంలో మొట్టమొదటిసారి చెవి చూస్తూ ఉండడంతో దుఃఖం ఆగనంటూ పొంగుకొచ్చింది అమర్కి. ఇలాంటి దేవతని మోసం చేయడానికి అతనికి మనసు ఎలా వచ్చింది అడిగాడు అమర్. అతని గురించి వదిలే అమర్, అలాంటి వాళ్ళ పేరు తలిచిన పాపమే అంది అక్షర విరక్తిగా. సుందరీదేవి గారు శ్రీనిక వైపు చూస్తూ, మరి ఈ అమ్మాయి ఎవరు? అత్త, అది తను నాకు చెల్లి లాంటిది. ఎందుకో తెలియదు కానీ తనని చూస్తే నాకు చెల్లి గుర్తొచ్చింది. నాకే తెలియకుండా తనకి చెల్లి స్థానాన్ని ఇచ్చేశాను. అందుకే ఇక నుంచి తను కూడా ఇక్కడే ఉంటుంది అన్నాడు సూర్య. సరే సూర్య అంటూ శ్రీనిక తల నిమిరి, అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మీకోసం టిఫిన్ చేశాను, వడ్డించేస్తాను అన్నారు సుందరీదేవి గారు. సరే అనుకుంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భూపతి, ఇంతకాలం ఇంతమంది జీవితాల్ని నాశనం చేశావు కదా. సూర్య కాదు, నిన్ను నేనే చంపుతా, నా చేతులతో నేనే చంపాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు సుందరీదేవి గారు. కావ్య, శ్రీనిక, అమర్ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్షర కూడా తన రూమ్లోకి వెళుతూ ఉంటే తన చేయి పట్టి ఆపేసి తనని తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు సూర్య. బావా, ఏం చేస్తున్నావు? వదులు అంది అక్షర సూర్య వైపు తను పట్టుకున్న తన చేతి వైపు మార్చి మార్చి చూస్తూ. అబ్బా, ఈ మధ్య ఈ టెన్షన్స్ అన్నిటిలో పడి మన మధ్య గ్యాప్ వచ్చింది కదా, ఎందుకో అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఒక్క 10 minutes కోఆపరేట్ చేయి. అయినా ఈ రూమ్ గుర్తుందా? మన ఫస్ట్ నైట్ ఇక్కడే జరిగింది అంటూ చేతిని వదిలి నడుము చుట్టూ చేతులు వేసి మెడవంపులో తల వాల్చి అడిగాడు సూర్య. ఎంతో రఫ్గా ప్రవర్తించావు, అది కూడా గుర్తుంది అంది అక్షర. మరి అప్పుడు అమ్మాయి గారిని చూసి కంట్రోల్ తప్పాను, ఏం చేయను, అంత అందం తనది. అంటే ఇప్పుడు చూస్తే కంట్రోల్ తప్పవా అనుమానంగా అడిగింది అక్షర. ఆ మాటకి కన్ను కొడుతూ తనని మంచం మీదకి తోసి తన మీదకి చేరిపోయాడు. బావా, ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా సూర్య వైపు చూస్తూ అడిగింది అక్షర. నువ్వేమనుకుంటున్నావో అదే చేస్తున్నా. ఇప్పుడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా బెదిరించే ప్రయత్నం చేస్తుంది. హలో మేడం, ఇప్పుడు మీరు బెదిరించే సిచ్యువేషన్లో ఉన్నారా, లేదంటే రిక్వెస్ట్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారా అనుమానంగా అడిగాడు సూర్య. ఆ మాటకి మొహం వేలాడేసుకొని, సర్లే నీకోసం నేనే బతిమాలే సిచ్యువేషన్లో ఉన్నాను అనుకుందాం. అయినా నా బావని నేను ఎందుకు బతిమాలాలి, నేను ఆర్డర్ వేస్తా అంది అక్షర. నువ్వు ఆర్డర్ వేయి, నాకు నచ్చింది నేను చేస్తా కన్ను కొడుతూ చెప్పాడు సూర్య. ఇది తూచ్ చీటింగ్ బావా అంది అక్షర బుంగమూతి పెడుతూ. ఇది తూచ్ చీటింగ్ కాదు, నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాటకి నీ వంటి మీద ఉన్న ఒక్కో డ్రెస్ రిమూవ్ అవుతుంది చెప్పాడు సూర్య హస్కీ వాయిస్తో. బావా, ఏమంటున్నావు కంగారుగా భయంగా సూర్య వైపు చూస్తూ అడిగింది. ఒకటో మాట, దీనికి నీ నుంచి చున్నీ దూరమైంది అంటూ తన మెడ చుట్టూ ఉన్న చున్నీ తీసి
పక్కకి విసిరేశాడు. వామ్మో! ఇదేదో తేడాగా ఉంది. మనమేం మాట్లాడకూడదు అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా సూర్య వైపు చూస్తూ ఉంది. నెక్స్ట్ మాట్లాడు పండు. నీ స్వీట్ వాయిస్ వినడం కోసం నా చెవులు పరితపించిపోతున్నాయి. అచ్చా! అవునా? నేను మాట్లాడితే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. అందుకే నేను మాట్లాడను అంది అక్షర. దొరికేసావమ్మడు అంటూ కన్ను కొట్టాడు సూర్య. అప్పుడు తనేం చేసిందో గుర్తు తెచ్చుకొని అయ్యో భగవంతుడా మళ్ళీ మాయ చేసేసాడే ఈ రాక్షసుడు అనుకుంటూ ఈసారి ఏం చేస్తాడా అని భయపడుతూ చూస్తుంది. తన టాప్ మీద చేయి వేశాడు. నో బావా అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంది. రూల్ ఈజ్ రూల్ అంటూ తన టాప్ని తన నుంచి దూరం చేశాడు. బాబోయ్ ఈసారి ఏం చేసినా కూడా అస్సలు మాట్లాడకూడదు అనుకుంటూ సూర్య వైపు చూస్తూ ఉంది. ఈసారి సూర్య ఎంత మాట్లాడినా కూడా చాలా కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడకుండా మౌనంగా ఉంది అక్షర. ఇది మాట్లాడట్లేదేంటి అనుకుంటూ తన నడుము చుట్టూ ఉన్న చేతుల మీద పట్టు పెంచాడు. గట్టిగా నొక్కడంతో మమ్మీ అంటూ కీచుగా అరిచింది. బావా నువ్వు చీటింగ్ చేస్తున్నావు అంటూ కంగారుగా సూర్య వైపు చూస్తూ ఉంది. సూర్య తన ఇన్నర్ని కూడా తన నుంచి దూరం చేశాడు. సూర్య వైపు కోపంగా చూస్తూ ఉంది అక్షర. ఇంతలో కింద నుంచి సుందరీదేవి గారు పిలవడంతో బావా అమ్మ పిలుస్తుంది వెళ్ళకపోతే బాగోదు, ప్లీజ్ 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 వదిలేవా అంటూ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అయితే నాకేంటి భీష్మించుకొని కూర్చున్నాడు సూర్య. ఏం కావాలి సూర్య వైపు చూస్తూ అడిగింది. నైట్కి నా ఫుల్ మీల్స్ ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తాను అంటే చెప్పు, అప్పుడు నేను పక్కకి తప్పుకుంటా అన్నాడు సూర్య. ఆ మాటకి అనుమానంగా సూర్య వైపు చూస్తూ ఇంకా మన ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు, నేను నీ రూమ్లోకి రావడం కానీ లేదా నువ్వు నా రూమ్లోకి రావడం కానీ మమ్మీ చూసింది అంటే నన్ను చంపేస్తుంది భయపడుతూ చెప్పింది అక్షర. అయితే నేను వదలను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ అచేతనంగా ఉన్న ఆమె ఎద మీద తల వాల్చి తన గుండె చప్పుడు వింటూ ఉన్నాడు సూర్య. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.